హాయ్ అండి. తమిళ చూసే ఉంటారు కదా. ముందుగా అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో మనకి లాస్ట్ ఇంకా ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో నబీల్ చీఫ్ అయ్యాడని, తుఫాన్ ఎదుర్కోవడానికి బిగ్ బాస్ ఒక సైన్యం తయారు చేస్తున్నాడు. ఈ రాజ్యానికి ప్రస్తుతానికి ఆల్రెడీగా హౌస్లో ఉన్న వీళ్ళకి ఒక రాజు కావాలి, ఆ రాజు చీఫ్ అవ్వాలి. సో ఆల్మోస్ట్ నబీల్ అయ్యాడని ఫస్ట్ నబీల్ అని, తర్వాత పృథ్వీ అని, మళ్ళీ తూచ్ నబీల్ అని, దాని మీద ఇంకా తర్జన భర్జన జరుగుతున్నాయి. ఏదేమైనా నబీల్ అయితే టాస్క్లో నుంచి గెలిచాడు. అది పక్క లైవ్లో కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ అంటే కన్ఫర్మ్ అయినట్టు కనపడుతుంది మనకి. ఇంకా ఇటు పక్క ఆల్రెడీగా చీఫ్ కంటెండర్గా వచ్చేసిన పృథ్వీ మహారాజ్, నబీల్ చక్రవర్తి. అలానే ఈ టాస్క్లో ఏదైతే చీఫ్ కంటెండర్ కోసం వచ్చిన టాస్క్లో సో ఆది పరాశక్తి అనమాట, అంటే లేడీస్ ఎంపవర్మెంట్, సూపర్ ఉమెన్. జ్వరం వచ్చినా కూడా చాలా హైగా, అంటే చాలా కసిగా చీఫ్ అవ్వాలన్న కోరికతో ఎక్కడా డిస్ట్రాక్ట్ అవ్వకుండా, వేరే వాళ్ళ ట్రాప్స్లో పడకుండా తన ఆట తను ఆడుతూ, తను కన్విన్సింగ్ చేసుకుంటూ, వచ్చిన ప్రతిసారి డేంజర్లోకి వచ్చిన ప్రతిసారి కూడా తనను కన్విన్స్ చేసుకుంటూ, దానికి తగ్గట్టుగా తన చుట్టూ ఉన్న వాళ్ళ వ్యక్తుల హెల్ప్ తీసుకుంటూ చివరి దాకా రావడం అనేది చాలా, ఎందుకంటే అది మేల్ టాస్క్ డామినేషన్. కన్ఫర్మ్గా పవర్ ఉంటుంది, పరిగెత్తాలా, తీసుకురావాలా. వాళ్ళతో పాటు పరిగెత్తాలంటే చాలా కష్టం. అందులో వాళ్ళు ఆ స్పీడ్ అందుకోవాలన్నా, అందులో తనకు హెల్త్ పరంగా కూడా కొద్దిగా డల్గా ఉన్నా కూడా అంత ఆడతాం అనేది మాత్రం నిజంగా సూపర్ పవర్. ఆది పరాశక్తి అన్నట్టు ఆడిందని చెప్పాలి. లేడీస్ ఎంపవర్మెంట్ నేను చూపించింది అమ్మాయి. ఇక చివరికి వీళ్ళు నబీల్కి వేసినట్టుగాను, లేదా నబీలుకి పృథ్వీకి పడ్డట్టు, అందులో నబీల్ గెలిచేసినట్టు. సో ఏదేమైనా ఈ క్లాన్ తుఫాన్ని తట్టుకోగలుగుతుందా, తుఫాన్ని ఆపగలిగే సత్తా ఈ క్లాన్కు ఉందా? అలానే ఈ క్లాన్కి అయ్యే చీఫ్ ఎవరైనా సరే, అది పృథ్వీ లేదా నబీల్ అయ్యాడా, పృథ్వీ అయ్యాడా, ఇంకెవరైనా, అదే అందరూ కలిసి ఆ క్లాన్ని కరెక్ట్గా పకడ్బందీగా, ఎలాంటి గొడవలు లేకుండా, ఎలాంటి డిస్పారిటీస్ లేకుండా, గెలిపే ప్రధానంగా అవతల వాళ్ళని ఓడించే ధ్యేయంగా తీసుకెళ్ళగల సత్తా ఈ చీఫ్లకు ఉంటుందంటారా? ఏం జరగబోతుంది? అలానే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లోపలికి ఒక ఆట చూసి వస్తున్నారు. అలానే ఆడియన్స్ యొక్క ఫీడ్బ్యాక్ తెలుసు వాళ్ళకి. ఈ నెల రోజుల వీళ్ళ ఆట పాజిటివ్ తెలుసు, నెగిటివ్ తెలుసు. ఒక్కొక్కరి గురించి ఒక క్లారిటీ ఉంది. ముఖ్యంగా బయట ఎలా ఉంది, ఆడియన్స్ ఒక్కొక్కరి గురించి ఒకరు ఏమనుకుంటున్నారు, సో క్లియర్గా ఒక ఐడియా ఉంది వీళ్ళకి. అలాంటిది లోపలికి వెళ్తున్న వీళ్ళకి టార్గెట్ ఎవరు, వీళ్ళ ముందు అతిపెద్ద టార్గెట్, అంటే వాళ్ళలో కన్ఫర్మ్గా వీళ్ళని టార్గెట్ చేయాలి, వీళ్ళని పట్టుకోవాలి కాంపిటీటర్ మనకి అని ఒక ఐడియా ఉంటుంది. సో ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు, సో వాళ్ళకి మెయిన్ టాప్లో ఉన్న ఆ టాప్ 3, టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు ఉన్న వాళ్ళల్లో. అలానే బీబీ ప్లాన్ ఏంటి, వచ్చిన వాళ్ళని సపరేట్గా క్లాన్ చేసి ఆడించబోతున్నాడా? మరి ఇదంతా ఒక రాజ్యం చేశాడు, దీనికి చీఫ్ చేసేస్తున్నాడు అంటే వచ్చిన వాళ్ళందరూ ఒక క్లాన్. మళ్ళీ వాళ్ళలో ఎవరు చీఫ్ అవ్వాలనేది వాళ్ళకి టాస్కులు పెట్టేసి అక్కడ నుంచి కూడా ఒక ప్లాన్ తయారు చేస్తారా? లేకపోతే ఇట్లాంటి టాస్కులు లేకుండా హౌస్ కాల్ చేసేసి మీలో మీరే డిస్కస్ చేసుకొని వాళ్ళు తీసుకురండి అంటాడా? సో కొన్ని ఇనిషియల్ డేస్ కన్ఫర్మ్గా క్లాన్ వర్సెస్ క్లాన్ చేసే అవకాశం అయితే క్లియర్గా కనపడుతుంది. సందర్భానుసారంగా ఆ క్లాన్లో నుంచి ఈ క్లాన్కి, ఈ క్లాన్లో నుంచి ఆ క్లాన్కి మెర్జ్ చేస్తూ, షఫుల్ చేస్తూ, వాళ్ళకి అవకాశం ఇస్తూ, మళ్ళీ కొన్ని న్యూ క్లాన్స్ని ఫామ్ చేస్తూ ఈ సీజన్ 8ని ఇలా ముందుకు తీసుకెళ్లే ప్లానింగ్ అయితే క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఈ వారంలో మన ఈ నెల రోజులు చూసిన బిగ్ బాస్ స్ట్రాటజీ ప్రకారంగా. మరి బీబీ లోపలికి వచ్చే వాళ్ళకి లోపలికి, అంటే వీళ్ళు కన్ఫర్మ్గా వాళ్ళని యాంటాగనిస్ట్ గానే చూస్తారు, నో డౌట్. వీళ్ళ యొక్క సీట్స్కి ఎసరు పెడతానికి వాళ్ళు వస్తున్నారని చాలా క్లియర్గా వీళ్ళు ఒక మైండ్ సెట్ తో ప్రిపేర్ చేశాడు బిగ్ బాస్. సో వాళ్ళ వల్ల మీకే ప్రమాదము, మీ ఉనికిని కోల్పోయే అవకాశం ఉంటుందని చాలా క్లియర్ వార్నింగ్ ఇచ్చే టాస్కులు పెట్టాడు. అంటే కన్ఫర్మ్గా వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఒకే క్లాన్లో ఉండటం మూలంగా అందరు టార్గెట్ మాత్రం వచ్చిన వాళ్ళకి మనం ఇదవ్వకూడదు, మనమే డామినేట్ అవ్వాలి, మనమే గెలవాలి, మనమే ముందుకెళ్ళాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఒక ఒపీనియన్తో ఉంటారు. కానీ లోపలికి వచ్చిన తర్వాత అక్కడి నుంచే అసలైన ఆట మారుతుంది. ఎందుకంటే బయట నుంచి వచ్చేవాడి దగ్గర నుంచి కొన్ని ఇన్పుట్స్ తీసుకోవాలి. బయట ఏం జరుగుతుంది, నా ఆట గురించి ఎలా అనుకుంటున్నారు, ఆడియన్స్ పర్సెప్షన్ ఏంటి, నా ఫీడ్బ్యాక్ ఏంటి, నేను ఏ స్టేటస్లో ఉన్నాను, నేను సేఫ్లో ఉన్నానా, డేంజర్లో ఉన్నానా, ఏదైనా నెగిటివిటీ ఏమన్నా ఫామ్ అయిందా, ట్రోలింగ్స్ కానీ గురవుతున్నానా, నా ఆటలో మార్పులు ఇది తీసుకోవాలి. ఇవి తెలుసుకోవడానికి కంపల్సరీగా ప్రయత్నిస్తాడు. అలానే బయట నుంచి వెళ్ళేవాడు అసలైన గేమ్ ఆడతాడు. అందులో చాలా మంది చెప్పకపోవడానికి ట్రై చేస్తారు. వాళ్ళకి చెప్పినా కూడా అది
మాయ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఉన్నది ఉన్నట్టుగానో చెప్పొచ్చు, లేదా లేనిది లేనట్టుగా చెప్పొచ్చు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పొచ్చు. సో అది వీళ్ళు ఎంతవరకు నమ్ముతారు అన్నది కూడా అబ్జర్వేషన్ చేసుకోవాలి. కానీ ఎక్కడో చోట కన్ఫర్మ్గా వాళ్ళతో ఒక చిన్న ఫ్రెండ్షిప్ ఫామ్ అయ్యి వాళ్ళతో మాట్లాడుకుంటూ అవి తెలుసుకునే కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేస్తారు. మరి వచ్చే కంటెస్టెంట్స్ కూడా కన్ఫర్మ్గా ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ని, ఈ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటప్పుడు మరి వీళ్ళు వాళ్ళతో ఎలా టైప్ అవుతుంటారు, వీళ్ళు కూడా కన్ఫర్మ్గా వాళ్ళకి కాంపిటీటర్స్గానే ఫీల్ అవుతారు. ముఖ్యంగా ఫస్ట్ ఎవ్రీవన్ టార్గెట్ నిఖిలే, నో డౌట్. అందరూ కలిసి నిఖిల్ని టార్గెట్ చేయొచ్చు అంటే ప్రెసెంట్ నిఖిల్ ఆటని డిస్టర్బ్ చేయటం కానీ, నిఖిల్ ఆటని డల్ చేయటం కానీ, అది నామినేషన్ పాయింట్లో కావచ్చు, లేదా ఒక చిన్న క్లాష్ వచ్చినప్పుడు కావచ్చు, పక్కాగా ఆడియన్స్ బయట ఏమనుకుంటున్నారన్న దాన్ని ఒక పంచ్ రూపంలోనో ఒక నెగిటివ్ రూపంలో నిఖిల్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తారు. కన్ఫర్మ్గా నిఖిలే పెద్ద టార్గెట్ అని తెలుసు. ఇందులో ప్రస్తుతానికి నిఖిల్ పంచే ఫామ్లో ఉన్నాడు. నిఖిల్ మనం ఎదుర్కోవాలి, నిఖిల్ మనం సప్రెస్ చేయాలి, నిఖిల్ ఆటను తగ్గించడానికి విశ్వ రకాల ప్రయత్నాలు చేయొచ్చు. తర్వాత ఫిజికల్గా ఉన్న పృథ్వీను కూడా కొద్దిగా ఇచ్చేయడానికి, కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. అందులో లేదు నబీల్ ప్రస్తుతానికి కొత్త హీరో అనమాట. ప్రస్తుతానికి హల్చల్ చేస్తున్న నబీల్ని కూడా కన్ఫర్మ్గా ఎవరైతే కాన్ఫిడెన్స్లో ఉన్నారో, ఎవరైతే మాకు తిరుగులేదు అనుకుంటున్నారో, ఉన్న ఈ క్లాన్లో ప్రస్తుతానికి మనం కొద్దిగా హైలో ఉన్నాము అనుకున్న వాళ్ళని మ్యాక్సిమం డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళతోనే హోరాహోరీ చేయడానికి ప్లాన్ చేస్తారు. మైండ్ గేమ్ ఆడడానికి ప్లాన్ చేస్తారు. స్ట్రాటజీలు ఇంప్లిమెంట్ చేస్తారు. వాళ్ళని కొద్దిగా డౌన్ చేయడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. సేమ్ అట్లానే ఇక యష్మి కావచ్చు, ప్రేరణ కావచ్చు, లేదా కిరాక్సిత కావచ్చు, మణికంఠ కావచ్చు. ముఖ్యంగా మణికంఠతో వచ్చే కంటెస్టెంట్స్ ఎలా డీల్ చేస్తారని కూడా ఆసక్తికరమే. ఎందుకంటే బయట ఇప్పుడు మణికంఠ మీద నెగిటివ్ ఉన్నది, పాజిటివ్ ఉన్నది. ఆల్రెడీగా ఇప్పటికే హౌస్లో చాలా మంది మణికంఠని టార్గెట్ చేస్తున్నారు. సో కన్ఫర్మ్గా మణికంఠని ఒంటరివాణి చేసి దొక్కేస్తున్నారు అన్న ఒక వెర్షన్ తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు. లేదు మణికంఠ యాటిట్యూడ్ కన్ఫర్మ్గా కంటెంట్ క్రియేట్ అంటే సరిపోతుంది, ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, సో తన యాటిట్యూడ్ అంత కరెక్ట్ కాదు, తన ఈ ఆటకి సరిపోడనే వాళ్ళు. అట్లానే ప్రతిదానికి ఒక ఏదో ఎమోషనల్ గానే ఇచ్చేస్తున్నాడే తప్ప ఇదిగా ఉండట్లేదు అనే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. ఇప్పుడు ఆడియన్స్ లోపలికి వచ్చే వాళ్ళు మణికంఠని వీళ్ళతో పాటు యథా రాజా తదా ప్రజా అలానే ఫాలో అవుతారా, లేదు వాళ్ళకి ఆపోజిట్ గా మణికంఠని సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తారా? సో ఏం జరగబోతుందని కూడా చాలా ఆసక్తికరం. అలానే మణికంఠ కంప్లీట్ గా గేమ్ పరంగా వీళ్ళు వస్తే నాకు ఎడత వస్తుంది, వీళ్ళ వల్ల నాకు కన్ఫర్మ్ ఇదవుతాను నేను, సో నాకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వల్ల నేను ఎలిమినేట్ అవుతానేమో, నాకు హెవీ కాంపిటీషన్ పెరిగిపోతుందని టెన్షన్, ఓవర్ థింకింగ్ టెన్షన్ పడతాడు నో డౌట్. మరి వచ్చే వాళ్ళని మణికంఠ ఎలా రిసీవ్ చేసుకోబోతున్నాడు? మణికంఠ ఎంత ఎమోషనల్ గా వీక్ అయినా సరే చాలా స్మార్ట్. కన్ఫర్మ్ గా మణికంఠ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ లాడడానికి ట్రై చేస్తాడు. కన్ఫర్మ్ గా ప్రతి ఒక్కరితో మాటామంతి కలుపుతాడు. కలిపి బయట ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తాడు మణికంఠ. దానికి తదనుగుణంగా నేను స్టెప్స్ తీసుకోవచ్చు అన్న ఒక ఆలోచనతో గట్టిగానే ప్రయత్నిస్తాడు. మరి అలా మణికంఠకి ఎవరైనా కనెక్ట్ అయితే వాళ్ళు మరి మణికంఠకి చెప్పే ఇన్పుట్స్ ఫెయిర్ గా ఉండబోతున్నాయా, అంటే రియల్ చెప్తారా, అబద్ధం చెప్తారా, ఏం జరుగుతుందని చెప్తారా లేదా అన్నది కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. కన్ఫర్మ్ గా మణికంఠ ఉన్నన్నాళ్ళు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతాడు నో డౌట్. అది గుడ్ ఆర్ బ్యాడ్. సో అది తను ఏదైతే అనుకుంటున్నాడో ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి అది ఆ యాటిట్యూడ్ ఉపయోగపడదు నో డౌట్. కానీ కొంత బజ్ క్రియేట్ అవ్వడానికి, కంటెంట్ క్రియేట్ ఉపయోగపడుతుంది. సో వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మణికంఠ కన్ఫర్మ్ గా కొన్ని ఇష్యూస్లో అయితే కన్ఫర్మ్ గా ఉంటాడనమాట. సో ఇక విష్ణుప్రియ అలానే నెక్స్ట్ ఇంక మిగతా వాళ్ళు ఎవరైతే మిగిలారో నైనిక కావచ్చు, విష్ణుప్రియ కావచ్చు, ఓమాల్ చెవి ఎవరో ఒకరు మళ్ళీ మిడ్ వీక్ ఎలిమినేషన్ అయిపోతారు. సో ఈ ఉన్న వాళ్ళని వచ్చే వాళ్ళకి కన్ఫర్మ్ గా మైండ్ గేమ్ ఆడతారు. వాళ్ళ ఆటలో ఉన్న లూప్ హోల్స్ ని, వాళ్ళ నెగిటివ్స్ ని ఎక్కువగా ఎక్స్ప్లోర్ ట్రై చేస్తారు. ఆడియన్స్ పర్సెప్షన్ ఇది అని చెప్పడానికి కొద్దిగా గట్టిగానే ట్రై చేస్తారు. ప్రస్తుతానికి వాళ్ళ ముందున్న ఏకైక టార్గెట్ నిఖిలే అవుతాడు, తర్వాత పృథ్వీ అవుతాడు, నబీల్ అవుతాడు, తర్వాత గర్ల్స్ దగ్గరికి వస్తారన్నమాట. సో మణికంఠ ఇష్యూని ఎలా డెలికేట్ చేస్తారో కూడా చూడాలి. సో ఏదేమైనా ఈ క్లాన్ మొత్తం ఒక యూనిటీగా ఉండటం మూలంగా వీళ్ళందరూ వీరోచితంగా పోరాడే అవకాశం ఉంటుందా, వీళ్ళలో లొక్కలొక్కలు స్టార్ట్ అవుతాయా? ఎందుకంటే కంటెంట్ క్రియేట్ అవ్వాలి, మనకు కూడా స్క్రీన్ స్పేస్ అవ్వాలి, క్లాన్ గెలవాలి, క్లాన్తో పాటు మనం కూడా గెలవాలి. ఇప్పుడు అవతల వ్యక్తిని ఆపటం ఎంత ఇంపార్టెంటో ఆపే క్రమంలో మనం నిరూపించుకోవాలి. ఆ విషయంలో వీళ్ళు ఎంత పర్ఫెక్ట్ గా ఉంటారు, ఎంత కలిసి ఆడతారు, ఆ లొక్కలొక్కలు ఎలా స్టార్ట్ అవ్వబోతున్నాయి, వీళ్ళందరూ ఒకే తాటి మీద ఉంటారా, వీళ్ళలో కొట్టుకుంటారా అన్నది కూడా బిగ్ బాస్ పెట్టబోయే
ఇదనమాట. మొత్తానికి వీళ్ళ మధ్య గట్టిగానే ప్లాన్ చేశాడు బిగ్ బాస్. మంచి మంచి టాస్క్లను ఫ్రేమ్ చేయొచ్చు ఉండొచ్చు. ఒక వారం మాత్రం కన్ఫర్మ్గా ఇద్దరిని విడివిడిగా ఆడించే అవకాశం ఉంది. తర్వాత క్లాన్స్ షఫుల్ చేస్తూ మళ్ళీ ఒక వెళ్ళే అవకాశం ఉంది. పక్కాగా బిగ్ బాస్ మాత్రం వచ్చే వాళ్ళని హైలైట్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తాడు. వచ్చే వాళ్ళని నిరూపించుకోవడానికి మంచి అవకాశం కూడా ఉంది. ఇంకా 2 months టైం ఉన్నది. అలానే దానికి తగ్గట్టుగానే సందర్భానుసారంగా బిగ్ బాస్ వాళ్ళని ఎంకరేజ్ కూడా చేస్తాడు. ఎందుకంటే టగ్ ఆఫ్ వార్ ఎప్పుడైతే ఒక పోటీ ఉంటుందో అప్పుడే బజ్ క్రియేట్ అవుతుంది, షో సక్సెస్ అవుతుంది. ఇంకా బిగ్ బాస్ సీజన్ 8 పీక్కి చేరుకోలేదు, వ్యూవర్షిప్ పెరగలేదు, ఓటింగ్ వేయాలనే ఆసక్తి ఇంకా చాలా మందిలో రాలేదు. వేస్తున్నారు కానీ ఇంకా రాలేదు. అది పెంచడానికి బిగ్ బాస్ చేసే ప్రయత్నాలు మాత్రం చాలా ఉంటాయి. సో వచ్చిన వాళ్ళ దగ్గర కంటెంట్ తీసుకుంటూనే వీళ్ళ దగ్గర నుంచి కూడా డిఫెన్స్లోకి వెళ్ళకుండా వీళ్ళని ఇంకా బాగా రెచ్చగొడతాము. వాళ్ళ మధ్య ఒక చిన్న క్లాషెస్ బాగా ఏర్పాటు చేయడము, తర్వాత క్లాష్ మళ్ళీ షఫుల్ చేయడము, ఒక మంచి టగ్ ఆఫ్ టీమ్స్ని తయారు చేయడము, వాళ్ళ దగ్గర నుంచి మంచి కంటెంట్ తీసుకోవడం. ఇదే బీబీ ముందున్న ప్లానింగ్. అది ఇక ఈ చేసే క్రమంలో కొన్ని ఇన్నోవేటివ్ సడన్ సర్ప్రైజెస్, కొన్ని షాకింగ్లు, సో ఇలాంటివన్నీ ఎన్నో జిమ్మిక్కులు చేయడానికి ట్రై చేస్తాడు బిగ్ బాస్, నో డౌట్ అందులో. సో చివరికి ప్రస్తుతానికైతే ఎక్కువగా లేడీ డామినేషన్ కనపడుతుంది. వచ్చే వాళ్ళల్లో కూడా ఎక్కువగా లేడీస్ ఉంటున్నారని ఒక టాక్ నడుస్తుంది. కన్ఫర్మ్గా ఒకటి చెప్పగలను, ఈసారి నాకుసారి చేతులు అంటే లాస్ట్ టైటిల్ విన్నర్షిప్లో ఒక బాయ్ 1 girl, ఒక లేడీ జెంట్ ఉండే అవకాశం అయితే ఎక్కువ కనపడుతుంది. మంచి అవకాశం లేడీస్కి టైటిల్ విన్నర్ అయ్యే అవకాశం కూడా ఉన్నది. కానీ ఎంతవరకు వీళ్ళు దాన్ని యూజ్ చేసుకుంటారు, ఎంతవరకు వాళ్ళు టగ్ ఆఫ్ వార్ ఇస్తారు అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో వచ్చేవాళ్ళు వీళ్ళు నిరూపించుకునే క్రమంలో ఒకరికొకళ్ళు ఫైట్ చేసుకునే క్రమంలో సో ఎవరు హైలైట్ అవుతారు, ఎవరు జీరోలు అవుతారు, అలానే ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువగా ఈసారి డామినేట్ చేయబోదు. ఇప్పుడు ఎప్పటిదాకా వీళ్ళందరికీ ఈక్వల్ ఫ్యాన్ బేస్ ఉన్నది. కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళకి కన్ఫర్మ్గా వాళ్ళు ఆల్రెడీగా సీజన్లో వచ్చి ఉన్నారు, కొంత ప్రూవ్ చేసుకున్నారు. బయట షోస్లో చాలా వరకు సెలబ్రిటీస్, నోన్ పర్సనాలిటీస్. ఇప్పుడు ఫ్యాన్ బేస్ కూడా చాలా ఎలర్ట్ అవుతారు. ఇప్పుడు దాకా చూసిన బీబీ వ్యూవర్షిప్ పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఉంది. సో ఆటోమేటిక్ వ్యూవర్షిప్ పెరుగుతూ ఉంది. అది కన్ఫర్మ్గా ఓటింగ్లో ఎక్కడో చోట ఇబ్బంది పెట్టింది, డామినేట్ చేస్తుంది. అక్కడ నుంచి కొంతమంది ఇప్పుడు చాలా డేంజర్ జోన్లోకి వెళ్తారన్నమాట. చూడాలి మరి. ఈ తుఫాన్ ఎదుర్కోవడం కొద్దిగా కష్టమైందే. మరి ఈ తుఫాన్ ఎదుర్కోవడానికి ఈ కొత్తగా అయిన చీఫ్లు ఎలాంటి ప్లానింగ్స్ వ్యూహరచన చేయబోతున్నారు, అలానే క్లాన్లు గెలవడానికి వీళ్ళ సైన్యంలో ఉన్న తురుపు ముక్కలని అంటే స్ట్రాంగ్ పర్సనాలిటీస్ని ఎలా వాడుకోబోతున్నారు, ఎలాంటి స్ట్రాటజీలు పన్నుతున్నారో చూడాలన్నమాట. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి.